ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆధారాల్ని పరిశీలించిన పిమ్మట విక్కీ అతని స్నేహితులు నేరం చేశారని రుజువైనది. మానభంగం అనైతికం. అందుకుగాను ఐపీసీ సెక్షన్ 376, 511 ప్రకారం ముగ్గురికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగినది. బాధితురాలి విషయంలో వారి కుటుంబానికి రక్షణ కల్పించవలసిందిగా పోలీసు శాఖ వారిని ఆదేశించడమైనది. The court is adjourned. టైంకి వచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అవని. లాస్ట్ మినిట్లో వచ్చి ఓడిపోకుండా కేసు గెలిపించావు. నాదే ఉంది సత్య. నేను చేసింది కేవలం సహాయం, నువ్వు చేసింది సాహసం. అధికార పార్టీ మినిస్టర్ కొడుకుకి శిక్ష పడేలా చేశావు. ధర్మం వైపు ఉంటావు, న్యాయం వైపు ఉంటావు. అందుకే ఆ న్యాయ దేవతే నిన్ను గెలిపించింది. ఆ ధర్మదేవతే నీకు తోడుగా నిలబడింది. నా కొడుక్కి శిక్ష పడేలా చేశారని మురిసిపోకండి. నేను తలుచుకుంటే మీరిద్దరూ ఏమైపోతారో మీ ఊహకు కూడా అందదు. ఏం చేస్తారు మినిస్టర్ సార్? అనుకోకుండా జరిగిన దుర్ఘటనలో లాయర్ సత్య, అతని స్నేహితురాలు దుర్మరణం పాలయ్యారని రేపటి పేపర్లో వస్తుంది. వాదించినందుకు సత్యను, సాక్ష్యం చెప్పినందుకు అవనిని చంపుతానని బెదిరించిన మినిస్టర్ మాణిక్యరావని ఈ రోజు సాయంత్రం పేపర్లో మీ పేరొస్తుంది. నా తండ్రినే బెదిరిస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? అది నా పుట్టుకలోనే ఉందిరా, నా రక్తంలోనే ఉందిరా. అందుకే సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ఈ సంఘటన నీలాంటి వెధవలకి హెచ్చరింపులా ఉండాలి. డాడీ, నేను జైల్లో అడుగు పెట్టే టైంకి దీని చావు కబురు వినాలి. ఏయ్, నీకు 7 ఏళ్ల శిక్ష సరిపోదురా, ఉరి శిక్ష పడాలి. నిన్ను అవని మీద ఈగ వాళ్ళన సహించను. ఏంట్రా లవ్వా? అభిమానం. ముందు అభిమానం అంటావు, తర్వాత రూమ్కి రమ్మంటావు. అవేగా నీ లాయర్ తెలివితేటలు. రేయ్, నా కొడుకునే కొడతావా? కొడుకా వీడు? కొడుకుని కనలేదు నువ్వు, రాక్షసుణ్ణి కన్నావు. దుర్మార్గంగా మాట్లాడితే ఇలాంటి రాక్షసులని సంహరించడానికి కాళికా మాతనవుతా, సత్యభామనవుతా, కనకదుర్గనవుతా. కాలు ముందుకు దువ్వితే కాటికి పంపుతా. ఎనీ డౌట్? మీకు కోపం వస్తే మీ అధికారాన్ని ఉపయోగిస్తారేమో. నాకు పూనకం వస్తే ఎవ్వరూ అవసరం లేదు, నేనే చాలు. నీ మినిస్టర్ పదవి ప్రజలని పాలించడానికి, నీ కొడుకు రేపులు చేస్తే తప్పించడానికి కాదు. మా ఇంటిదైనా, మీ ఇంటిదైనా, మరో ఇంటిదైనా ఆడపిల్ల ఎప్పుడూ ఆది పరాశక్తే. గుర్తుంచుకోండి. తీసుకెళ్ళండి వీడిని. పదండి. నువ్వు అనవసరంగా రిస్క్లో పడ్డట్టున్నావు. ఇది నీ మొదటి కేస్, అది కూడా ఓ అన్యాయం మీద.
ఇది నువ్వు గెలిస్తేనే కదా న్యాయ వ్యవస్థ మీద ముందు నీకొక నమ్మకం కలుగుతుంది. నువ్వు గెలవకపోతే నీకే నమ్మకం పోతుంది. అప్పుడు సామాన్యులకు ఏ న్యాయం చేయగలుగుతావు? నువ్వు సెంటిమెంట్గా ముందడుగు వేయాలని, నువ్వు ఈ కేసు టేకప్ చేశావని తెలిసిన క్షణం నుంచి నీకు తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేశాను. ఆధారం సంపాదించి నీకు సహాయం చేయగలిగాను. ఓ మంచి స్నేహితుడి విజయం వెనుక ఈ స్నేహితురాలుంది. అందుకు నాకు సంతోషంగా ఉంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడెప్పుడో పాత సినిమాల్లో విజయశాంతిని అలా చూశాన్రా. ఇప్పుడు మళ్ళీ నీ అవని నాకు అలా కనపడుతోంది. నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. అవనినే ఈ ఇంటికి కోడలుగా తీసుకొనిరా ప్లీజ్ నాన్నా. తన ప్రాణాల గురించి ఆలోచించకుండా నీ విజయం కోసం సాహసం చేసింది చూడు, అక్కడ నాకు బాగా నచ్చిందిరా. గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. ఎదుగో పెళ్లి చూపులు, నిశ్చితార్థాలు ఇవేవీ అవసరం లేదు. డైరెక్ట్గా పెళ్ళే. చూద్దామమ్మా, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నీకంతా మంచి జరుగుతుందిరా. అందరికీ హారతిద్దాం పద. సరే నాన్నమ్మ. అందరూ హారతి తీసుకోండి. అత్తా, ఏంట్రా? వాట్ ఈస్ దిస్ హారతి? ఇదెందుకు తీసుకోవాలి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇందులో నేను నేర్చుకునే పద్ధతి ఏముంటుంది? ఏం లేదులేరా, వదిలే. నువ్వు వదిలే అన్నావంటే నేను దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.